వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పల. మరొక షో మే 21 నాడు. నమస్తే రమణ గారు. నమస్కారం భాను గారు. నమస్తేనండి. ఈరోజు ఇంకో కొత్త టాపిక్. మీరు జియో పాలిటిక్స్ ఆఫ్ కాస్పియన్ సీ అని పట్టుకొచ్చారు. ఇది మ్మ్. ఎటు కానీ కాస్పియన్ సీ అంటే ఈ మధ్యధరా సముద్రానికి ఇటువైపు ఉంటుంది. అది ఇరాను, అజర్బైజాను, రష్యాకి టచ్ అయ్యేది. మామూ సెంట్రల్ ఏషియా, ఇరాన్ ప్లస్ ఉమ్, యూరోప్ ని టచ్ చేస్తూ ఉండే కాస్పియన్ సీ. అది అవును. అసలు సో ఉప్పగా ఉంటాయి కాబట్టి నీళ్ళని సీ అంటారు. అది యాక్చువల్లీ ఒక లేక్ లాంటిది అది. లేక్ అది. సో మ్మ్. మన శ్రోతలకి ఈరోజు చాలా విచిత్రంగా యుద్ధం వచ్చేసేమో గల్ఫ్లో అవుతుంది, అరేబియా సముద్రమును భారతదేశానికి మధ్య అక్కడ. ఆ, తర్వాత అటెటో ఇంకా యుక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం అవుతుంది. మరి మీరు దీన్ని పట్టుకొచ్చేసేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మాట్లాడదాం అన్నారు అసలు దీని గురించి శ్రోతలతో. అవును. ఈ ఆ, ఇరాన్ యుద్ధానికి దీనికి చాలా దీనికి సంబంధం దానికి ఉంది. అంటే ఆ యుద్ధం అక్కడ అవుతుంటే ఇది ఎట్లా చెప్పండి అసలు. మ్మ్. సాధారణంగా దీనికి కొంచెం చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను. సాధారణంగా ఈ మధ్య కాలంలో ఉమ్, కొత్తగా స్వింగ్ స్టేట్ అని ఒక కొత్త పదాన్ని వాడటం మొదలెట్టారు అన్నమాట అన్నిటికీ. ఒకప్పుడు స్వింగ్ స్టేట్ అంటే ఈ జియో పాలిటిక్స్లో ఏంటంటే అది వీళ్ళు ఎటు సైడ్ అయినా చేరగలరు. అంటే ఈస్ట్ బ్లాక్, వెస్ట్ బ్లాక్ అని ఉన్న రోజుల్లో కూడా ఎటైనా చేరగలరు అనే దానికి స్వింగ్ స్టేట్ అని పేరు ఉండేది. ఇప్పుడు దాన్ని అంటే దేనికి రష్యా వాడ వైపు లేకపోతే అమెరికా వైపు అలా అంటారు. అలా ఆ, అనుకోండి. ఆ? ఆ, ఉమ్, అలా ఉండేదన్న లేదా చైనా వైపు, అమెరికా వైపు అనో ఏదో ఒకటి అన్నమాట. అవును. పెద్ద దేశాల మధ్య అది ఒకప్పుడు ఉపయోగించేవాళ్ళు అది. ఇప్పుడు ఎట్లా అంటే స్వింగ్ స్టేట్ అంటే ఎవరంటే ఇప్పుడు ఈ కనెక్టివిటీ ఉంటుందే, సీ కనెక్టివిటీయో ల్యాండ్ కనెక్టివిటీయో ఉమ్, మధ్యలో ఈ చిన్న దేశమైనా సరే వీడిని కనుక నెగ్లెక్ట్ చేసామంటే మనకు చాలా కష్టం అయిపోతుంది అనుకునే ఆ చిన్న దేశం అని పెద్ద దేశం అని అలా ఈ కనెక్టివిటీకి ఎవడైతే చాలా ఇంపార్టెంటో, ఎవరైతే నెగిటివ్గా దెబ్బతీయగలరో వాళ్ళని స్వింగ్ స్టేట్ అంటాం మొదలెట్టారనమాట. ఇది సో చాలా ఉమ్, ఇంపార్టెంట్ ఆ వర్డ్ మనకి అది. ఆ, అయితే ఇప్పుడు ఈ సెకండ్ వరల్డ్ వార్ కూలిపోయిన తర్వాత ఏర్పడిన ఈ ప్రపంచ వ్యవస్థ ఉంది కదా, అది కూలిపోయింది. అంటే ప్రపంచ వ్యవస్థ అంటే కరెంట్ యునైటెడ్ నేషన్స్, డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ ఉమ్, బ్యాంక్, ఐఎంఎఫ్ ఇవన్నీ తోటి ఉన్న రూల్స్ బేస్డ్ సెకండ్ వరల్డ్ కూలిపోయారు. ఎందుకు కూలిపోయిందంటే ఇగో ఈ ఉద్రిక్తతలు చూస్తూనే ఉన్నారు కదా, యుద్ధాలు అవును. అలాంటివన్నిటి వల్ల కూలిపోయింది. సో ఎందుకంటే ఎవరెవరి మధ్య ఉద్రిక్తలు ఎక్కువగా పెరిగిపోయినాయంటే బ్రిక్స్ నేషన్స్, G7 నేషన్స్ మధ్య, చైనా అమెరికా మధ్య, రష్యా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య, అది అట్లానే ఉమ్, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య, వీటి వలన అది కూలిపోయింది అది అనమాట. ఉమ్, అది కాకుండా ఈ మధ్యకాలంలో మోస్ట్ ఇంపార్టెంట్గా స్ట్రేట్స్ ఆఫ్ హార్ముడ్స్ని మూసివేయడం జరిగింది యుద్ధం వలన. అలాగే కొన్ని సంవత్సరాల క్రితమేమో ఇండియన్ ఓషన్లో, మెడిటరేనియన్లో బబ్ ఆల్ మాండెబ్ అని ఒకటి ఉంది. దాన్ని హౌతీస్ మూసివేసేశారు కొన్నాళ్ళ క్రితం అనమాట. సో నేను దాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైనా సరే సీ కనెక్టివిటీ అనేది రోజు రోజుకి మూయటము వాటి మీద కాంప్లికేట్ అయిపోయింది అనమాట. ఆ మారుతూ ఉండటం వలన. సో ఉమ్. ఈ తరుణంలో ల్యాండ్ రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయినాయి. ఆ ఆ ఇంపార్టెన్సే ఈ కాస్పియన్ సీ చుట్టూరా ఉండే దేశాల యొక్క ఇంపార్టెన్స్ ఈ ఇంపార్టెన్స్ యుద్ధము ఈ అది. టర్కిమెనిస్తాను, ఉజ్బెకిస్తాను, కజకస్తాను ఇవన్నీ మ్మ్. ఎందుకంటే అది ఇవి లోపట ఉన్నాయి కాబట్టి అంటారు. అది అది అన్నమాట. సరే, నెక్స్ట్ స్లైడ్కి ఓకే, వెళ్దాం. నెక్స్ట్ మీరు ఏమన్నారు తర్వాత? ఇది చైనాకి అసలు లక్ష్యం చైనా అన్నారు మీరు. అవును. ఇది అది ఇరాన్ నాకు యుద్ధానికి అసలు లక్ష్యం చైనా అంటున్నాను నేను. ఏంటంటే అది ఆ, చెప్తాను ఆగండి. చైనా దీనిని అందరికంటే ముందే ఊహించుకుంది ఇలా ఎప్పుడో ఒకరోజు జరుగుతాయని. ఎందుకంటే ఎక్కువగా ట్రేడ్ చేసింది చైనానే కదా. ఈ ఈ ఈ సీ మీద ఉమ్, అన్ని అందుకని దానికి ముందే తెలుసు ఇవన్నీ. అందుకని ఏం చేసిందంటే పాతది ఒక సిల్క్ రోడ్ అని ఉండేది. అది అవును, పాత రోజుల్లో కూడా వాడేది చైనా అన్నమాట. అవును. చైనా నుంచి యూరోప్కి వెళ్ళటానికి కనెక్షన్ అన్నమాట. ఆ సిల్క్ రోడ్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి బెల్ట్ అండ్ రోడ్ కనెక్షన్ ప్రారంభించింది. అది ఎట్లా అంటే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఎక్కడి నుంచి వెళ్ళిందంటే ఇంటిని 5 స్టాన్ దేశాలు అంటాం మనం. ఏంటంటే ఆ దేశాలు తజికిస్తాను, కిర్గిజిస్తాను, కజకిస్తాను, ఉజ్బెకిస్తాను, టర్కమెనిస్తాన్ అన్నమాట. యా, అది అవి ఇరాన్కి నార్త్గా ఉంటాయి అన్నమాట. అది ఆ, ఇరాన్ ఇరాన్కి ఇటు సైడ్ నార్తే కానీ యా, ఈస్టర్న్ సైడ్ ఉంటాయి. అట్లానే వెస్టర్న్ సైడ్కి వెళ్ళిపోయేటప్పటికల్లా
అక్కడే అజర్బైజాను, అదే. ఆర్మేనియా, జార్జియా నుంచి టర్కీ వెళ్ళొచ్చు, ఈస్ట్ యూరోప్ వెళ్ళొచ్చు, పైగా యూరోప్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ వెళ్ళే వాటిలన్నిటికీ ఆల్రెడీ చైనా బాగా క- రోడ్లు అవన్నీ వేసేసుకుంది. అంటే రోడ్ రూట్ వేసేసుకుంది చైనా. ఒకవేళ సీ రూట్స్ లో కనుక వీళ్ళు సో కొట్లాటలు రోడ్డు వేస్తే పెట్టి మీరు ఇందాక చెప్పిన దానికి జస్ట్ ఈ లోపటి నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు. లోపటి నుంచి వెళ్ళిపోవచ్చు, అవతల సైడ్కి అమ్మేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇది నెక్స్ట్ ఓకే. స్లైడ్కి వెళ్దాం. మ్మ్. ఓకే. ఐ మీన్ ఓకే. ఇది దిస్ ఇస్ ద మెయిన్ ఇది మ్మ్. మీకు అయితే చైనాది యుద్ధము జరుగుతుంది ఇరాన్లో. బట్ మీరు ఇది యూరేషియా అని చెప్పి చైనా టార్గెట్ అన్నారు. మ్మ్. ఇందులో అమెరికా ఎట్లా అంటే వ్యూహం ఎలా వేస్తుంది, వ్యతిరేకంగా, చైనాకు వ్యతిరేకంగా చైనాకి ఎలా వ్యతిరేకంగా ఎట్లా అనేది దీన్ని చేస్తుంది ఆ, అన్నది ఆ, కావాలి. సహ సి అమెరికా, రష్యా వీళ్ళందరూ పాత రోజుల నుంచి మీరు మనం అందరం యుద్ధాలు చూస్తూనే ఉన్నాం. సహజంగానే అమెరికా దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఇట్లా ఉమ్, చైనా ఒక్కదాన్ని దాని దాని అది రోడ్లు వేసేసుకుని వెళ్ళిపోవడం అనేది ఎందుకు ఊరుకుంటుంది? ప్రయత్నిస్తుంది. ఆ అందులోనే మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆర్మేనియాకిను అజర్బైజాన్కి మధ్య ఒక కొట్లాట ఉంది అటు అన్నమాట. అవును, ఆ చిన్నగా ఉంది అక్కడ. కొట్లాట మధ్య కొట్లాట లేకుండా ఉండటానికి వాళ్ళిద్దరి మధ్య శాంతి చర్యల కోసం ట్రంప్ గారు చాలా ట్రై చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్. వాళ్ళిద్దరి మధ్య ఉండే యుద్ధాన్ని కూడా ఆపగలిగాడు ఆయన అన్నమాట. అది దాన్ని ఎందుకు ఆపాడు, ఇదేం పని ఈయనకే అనుకుంటారు చాలామంది. అది కూడా దీనికి సంబంధించింది, ఆ ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య యుద్ధం. ఇంకోటి, ఈ ఈ ఈ రెండు కనెక్టివిటీస్ ఉంటాయి చూసారా? ఏ రెండు కనెక్టివిటీస్ అంటే ఆ, న్యూ సిల్క్ రోడ్, ఇప్పుడు చెప్పింది అవును. ఉంది చూసారా, అదంతా న్యూ సిల్క్ రోడ్ అని పేరు పెట్టండి. ఈ చైనీస్ కనెక్టివిటీ, ఈ స్థాన్స్ని, ఆర్మేనియా, అజర్బైజాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళే ఈ బెల్ట్ అండ్ రోడ్ని అన్నమాట. ఉమ్, అలా కాకుండా ఇంకొక పెద్ద రోడ్డు ఒకటి, రోడ్డు కమ్ సీ లైన్ ఒకటి వేయాలని ఒక పెద్ద ప్రపోజల్ ఉంది. అది చాలా సీరియస్ ప్రపోజల్. ఎట్లా అంటే ఇండియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సౌదీ అరేబియా, సౌదీ అరేబియా నుంచి ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ నుంచి గ్రీస్ అన్నమాట. సో అది దాన్ని కింద ఐమెక్ నుంచి అంటారు. వెళ్తుంది అది. అది ఓకే. ఐమెక్ అంటారు దాన్ని అన్నమాట. ఓకే. ఆ, అది కూడా వేస్తూ ఉన్నారు. ఈ రెండు కూడా ఏమవుతాయంటే ఇండిపెండెంట్, ఒకటి చైనా రోడ్ అయితే ఇంకోటి ఇండియా రోడ్డు టైప్లో తయారవుతుంది. ఈ రెండు కలుపుకుంటే వేరు వేరువి. ఈ రెండింటిని కూడా ఆ, మరీ ఎక్కువగా ముందుకు వెళ్లకుండా చేయకపోతే అమెరికా ఒక పవర్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకో కొత్త కొత్త పవర్లకు పెరగడం, అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది ఈ ఈ యుద్ధానికి అన్నమాట. సో ఇది మీరు చెప్పింది ఉమ్. అది అన్నమాట ఈ ఆ రెండు. రోడ్డు అది అంటే ఈ ఈ పైనుంచి ఇలా వెళ్తది, కింద నుంచి ఇలా ఇజ్రాయెల్ నుంచి అదే వెళ్ళేది. అదే రెండోది, ఆ రెడ్ రోడ్ ఇండియా నుంచి చూపించాక, నేను ఇప్పుడు చెప్పేది సిల్క్ రోడ్ ఏంటంటే చైనా నుంచి, మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే ఇందాక స్లైడ్లో, అది అన్నమాట ఇది. ఉమ్. సో మరి దీంట్లో ఆ, ఉమ్. మీకు అంటే అంటే ఈ అమెరికా చైనాని కట్టడి చేయాలని మొదలుపెట్టింది. ఉమ్. ఈ సిల్క్ రోడ్డుని ఎట్లా దీనికి వ్యూహం ఎట్లా వేస్తుంది? అది 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 ఏంటంటే నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం అండి. యా. యా. వ్యూహం ఏంటంటే ఇందులో ఈ ఉమ్. మొత్తం అసలు ఆ, ఆ, అంటే ఇవి అమెరికా అక్కడ పొగ పెట్టినప్పుడు మరి అవును. నేను ఇప్పుడు ఇప్పుడు దీనికి ఇంకో క్వశ్చన్ వేయాలి మీకు. ఒక్క నిమిషం ఆగండి. ఉమ్. మీరేమన్నారు? అమెరికా ఈ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఇరాన్తో పుల్లబెట్టింది, చైనాని చెక్ అన్నారు. ఉమ్. కొంచెం వెనక్కి వెళ్దాము. ఉమ్. అమెరికా సిరియాలో మొత్తం చేసేసి సిరియన్ అతన్ని అల్ ఖైదాలో పనిచేసిన వ్యక్తి లేకపోతే ఐసిస్ క్యాండిడేట్ని ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా అతన్ని తీసుకొచ్చేసేసి సగౌరవంగా ఇది చేశారు. అక్కడ రష్యా విఫలమైంది. ఈ రెండు ఎట్లా పోయాయి మరి? ఆ రెండిటికి ఈ ఆ రెండిటికి నా లెక్కలో సంబంధం లేదు అసలు. ఉమ్, ఇది మటుకు ప్యూర్లీ ఎకనామిక్ థింగ్. ఇరాన్ని కొట్టడం మటుకు అవన్నీ ఇస్లామిక్ లేకపోతేనే, అదంతా రెండో యాంగిల్ మాట్లాడుతూ ఉంటారు బయట. నా నేను ఈ పర్టికులర్ షోలో మీకు చెప్తోంది ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద ఎకనామిక్ యాంగిల్ ఉంది. చైనాని వదిలేస్తే ఈ సీ లైన్స్ను ఉపయోగించుకోకుండా ఉత్త ల్యాండ్ లైన్స్ తోటి అది మొత్తం ఆ, వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇంకా చెప్పంది మీకు, నెక్స్ట్ చెప్దాం అని అనుకుంటూ ఉన్నది, ఆ, ఈ ఈ
ఈ సీ లేన్స్ అన్ని ఎందుకున్నాయి? సీ లేన్స్ లేకపోతే ఇట్లాంటివన్నీ ఎనర్జీ సేల్స్ కోసమే కదా. ఎనర్జీ అంతే. సేల్స్ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అంటే కమోడిటీ సేల్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే అన్ని చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే చోటికి తీసుకెళ్తున్నాం కాబట్టి. అవును. ఒరిజినల్గా ఏమిటి ఇవన్నీ సీలియన్స్లో ఉంది? ఆయిల్ అమ్ముకునేవి, ఆయిల్ ఆయిల్ ట్యాంకర్లలో ముఖ్యంగా నింపు వెళ్తది. అది తర్వాత సరిపోతుంది. సామాన్లు కూడా అది వెళ్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు చైనాలో. ఆయిల్ తర్వాత గ్రీన్ ఎకానమీ అని తయారయ్యే వాటికి కావాల్సింది ఏంటంటే ఈ న్యాచురల్ మెటీరియల్ కావాల్సి వస్తుంది అనమాట. హ్మ్. లైక్ లిథియము, కోబాల్ట్ అవన్నీ ఎక్కువగా ఈ 5 స్టాన్స్, ఈ కజగస్తాన్ ఈ దేశాల్లో ఎక్కువ ఉంది. హ్మ్. వాటి మీద యాక్సెస్ ఎక్కువగా ఎవరికి ఉంటుంది? ఆల్రెడీ రోడ్లు వేసేసుకున్నారు కాబట్టి రష్యాకి, చైనాకి ఉంది. సో హ్మ్. అందులో కూడా నేను చేయి పెట్టాలి అనే ఒక ఒక కారణం కూడా ఉంది అమెరికాకి. అందుకని అమెరికా ఏమనుకుంటుందంటే ఫస్ట్ ఈ ఇరాన్ని కనుక క్యాప్చర్ చేయగలిగితే, హ్మ్. ఫ్రెండ్లీ రిజైమ్ ఒకటి పెట్టుకోగలిగితే క్యాస్పియన్ సీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ హ్మ్. వెళ్ళిందనుకో వాళ్ళు దాని హ్యాండ్ ఉంటే కనుక అందులో అది కూడా వాటిల్లో ఆ లావాదేవీల్లో పార్ట్ అవుతుంది అది. సో మరి యూరోప్ ఏం చేసింది? నెక్స్ట్ ప్రశ్న. ఇప్పుడు అమెరికా ఒకవైపు పెడుతుంది, పొగ పెడుతుంది. వీళ్ళు ఇద్దరు ఎవరు ఎకానమిక్ వాళ్ళు చూసుకుంటున్నారు, చైనా అండ్ రష్యా. కానీ యూరోప్ కూడా అక్కడ స్టేక్ ఉంది కదా. యూరోప్కి స్టేక్ ఉంది, కానీ యూరోప్ ఏంటంటే మ్, అది ప్రస్తుతం ఆ, ఈ యుక్రెయిన్ వార్ వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోయి వెరీ ఎకనామిక్గా బిహైండ్గా ఉంది. ప్లస్ అమెరికా తోటి దానికి పెద్దగా కొట్లాటలు కూడా ఎక్కువైపోయినాయి అమెరికా ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత. అందుకని అది ఏం చేస్తుందంటే అది పిగ్గీ బ్యాక్ చేసుకుంటాం, చైనా తోటి వెళ్ళలేదు. సో ఇండియా మీద పిగ్గీ బ్యాక్ చేసుకుంటూ ఇండిపెండెంట్గా ఈ ట్రేడ్లో ఇన్వాల్వ్ అవ్వాలని చూసుకుంటోంది అంతే. అందుకే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, యూరోప్ అంతగా అసలు ఇరాన్ వార్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అమెరికా తరఫున కానీ ఇరాన్ తరఫున కానీ. సో బేసికల్లీ ఒక సైడ్కి ఉంది అది. అంతే. అంటే ఆయన కూడా అన్నారు కదా, నేను ఇరాన్ని కొట్టడానికి పోయినప్పుడు యూకే, ఇంగ్లాండ్ అసలు రాలేదు, ఫ్రాన్స్ వాళ్ళు ఉమ్. ఏం చేయలేదు, ఫ్రాన్స్ని తిట్టాడు ఆయన. అవునవును అదే తిట్టాడు, అన్నమాట. మేము మా వాళ్ళు వెళ్ళారని. సో నౌ నెక్స్ట్ మీకు ఏంటంటే దీంట్లో అమెరికా ఇంకా ఏం ఆడుతుంది ఇక్కడ ఈ అమెరికా ఏరియాలో? సంగతి మీరు ఒక పెద్ద విషయం మర్చిపోయారు ఆ, అడగటం అన్నమాట. మీరు ఆల్రెడీ చాలా ముందుకెళ్ళిపోతున్నారు మీరు ఉమ్, అన్నమాట. ఇందులో మీరు ఆ, 4వ స్లైడ్కి వెళ్ళండి. ఉమ్, అక్కడ 4వ స్లైడ్కి చూస్తే కనుక మీరు ఆ, ఇండియా ఇండియా గురించి నేను ఒక స్లైడ్ పెట్టాను అన్నమాట. ఉమ్, ఏమని పెట్టాను? ఇండియాస్ మాస్టర్ స్ట్రోక్ ప్లేయింగ్ ఆల్ సైడ్స్ అని ఒక స్లైడ్ పెట్టాను. అవును. అవునా? అవును. అది మీరు అది చాలా ఇంపార్టెంట్, అది వదిలేశారు మీరు సో అన్నమాట. నేను యూరోప్ నుంచి అమెరికా వైపు వెళ్ళాను. ఓకే. వెళ్ళిపోతున్నారు. అసలు యా. అక్కడ ఆ గేమ్లో ఇండియా ఉంది, ఎందుకంటే నేను మీకు ఐమెక్ కూడా చెప్పా కదా సో అన్నమాట. మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ సిల్క్ రోడ్డుకి, అంటే సిల్క్ రోడ్ వాడుకుందాం అన్నది చైనా, ఉమ్, పుల్ల పెడుతున్నది అనుకున్నది ఇండియా. జస్ట్ ఉమ్, సమ్మరైజ్. అండ్ ఉమ్. యూరోప్ పక్కన కూర్చుంది. పుల్ల పెడదాం అనుకున్నది అమెరికా. అవును. యూరోప్ సైడ్లో ఉన్నప్పుడు అమెరికా అందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి అన్నమాట. అవ్వాలి. సో అది భారతదేశం ఏంటి మరి? భారతదేశంది ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు అన్నమాట. అది ఇప్పుడు ఇందాకే చెప్పా కదా మీకు ఏమని చెప్పాను? ఇండియా అనేది ఆ, ఆ, ఈ- ఈ, ఆ, దాన్ని ఏమంటారు, ఐమెక్ వీటిల్లోకి ఆ, అన్ని రకాలుగా అన్నిట్లలో ఉంది. ఈ ఉమ్, ఈ వీళ్ళతో కూడా పోతుంది. అది. ఐమెక్ని సో కలుపుతుంది. చబహార్ ఇక్కడ పోర్ట్ డెవలప్ చేసింది అది మొన్న. అదేదది అర్మేనియా ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడు మీకు మీతోటి చెప్పించాను అందుకనే అన్నమాట. ఆ మీరు వాళ్ళకి ఎవ్వరికి ఇయ్యనట్టు వాళ్ళకి ఏదో మన మిసైల్స్ కూడా ఇచ్చింది కదా. ఇండియా ఇండియా కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇదంతా ఊహించింది చైనా లాగానే. అందుకే ఏం చేసిందంటే నిరంతరంగా ఆర్మేనియాకు చాలా రకాలైన ఆయుధాలు ఇస్తూనే ఉంది అన్నమాట. ఒకటి. రెండోది, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వంతో చాలా దగ్గరైంది అన్నమాట. వాళ్ళకి ఫుడ్, ఆహారము, మందులు మొదలైనవి భారీగానే సరఫరా చేస్తోంది అన్నమాట. ఇండియాకి ఒకవేళ ఈ కనెక్టివిటీ అడ్డుకోవాలని అనుకుంటే ఇది ఉపయోగపడుతుంది కదా, అందుకని అలా చేసింది. అది కూడా ఇండియా కూడా చైనాని పైకి వెళ్ళిపోయి ఆ కనెక్టివిటీని అడ్డుకోవాలనుకోవచ్చు, వాడుకోవాలనుకోవచ్చు. అందుకని అది కూడా చాలా మటుకు వాటిలో ఇన్వెస్ట్ చేసింది వీటిలందరికీ, ఎవరెవరికి, ఆర్మేనియా, ఆఫ్ఘనిస్తాన్లో. అదొకటి.
రెండో పాయింట్ ఏంటంటే ఇందాకే చెప్పాను, ఇండియా, యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, ఇటలీ, గ్రీస్ వీటితో కలిపి ఐమెక్ అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ అనే పేరుతో ఒక కారిడార్ని పెట్టారు. అది అది చాలా ఫాస్ట్గానే వెళ్తుంది దాని. కానీ ఈ కారిడార్ని ఎవరు కలిసి పెట్టారు? I2 U2 అని ఇదివరకటి రోజుల్లో మనం ఒక ప్రోగ్రామ్ కూడా చేసాం, ఇండియా, పెట్టారు. యుఏఈ, ఇజ్రాయెల్ అని. అవును. వాళ్ళందరూ కలిసి సమర్థిస్తూ చేశారు అన్నమాట. ఇది ఈ 5 స్టాన్స్ ఉన్నాయే, అజర్బైజాన్, అవును. అర్మేనియా, ఇవి నుండి అవును. ఈస్ట్ యూరోప్ వరకు ఈ చైనా కనెక్టివిటీని అడ్డుకుంటుంది. వేరే మార్గం అయితే అడ్డుకుంది ఇక్కడ. కానీ మార్గాన్ని అడ్డుకుంది కానీ ఈ 5 స్థానాలలో ఉండే వాటిని తెచ్చుకోవటానికి అమ్, ఇండియాకు కూడా కాస్పియన్ సీ తోటి సంబంధం ఉండాలి. కాస్పియన్ సీ తోటి అన్న సంబంధం ఉండాలి. లేదా ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకుని ఇటు తజికిస్తాన్ నుంచి ఇంకో రోడ్డు వేసుకునే ఛాన్స్ అన్న ఉండాలి. అక్కడ కూడా చైనా అడ్డుపడుతుంది కదా. సో చైనా అక్కడ అడ్డుపడుతుంది కాబట్టి ఇక్కడ ఈ కాస్పియన్ సీ దాంట్లో ఇది కూడా చేతులు పెట్టాలని ట్రై చేస్తుంది మరి. ఓకే. అందుకే అజర్బైజాన్, ఆర్మేనియాలో ఆర్మేనియా పక్షం తీసుకుంది ఇండియా. అవును. తర్వాత మీకు ఇంకో ప్రశ్న వేయాలి. టర్కీ ఉమ్. భారతదేశంతో ఇప్పుడు కలిసి ఉండదు. టర్కీకి ఎప్పుడు టర్కీతో కొట్లాడేది అందుకే కదా గ్రీస్. ఐమెక్ మన టర్కీ కాకుండా ఇండియా గ్రీస్ తోటి ఫ్రెండ్షిప్ పెంచుకుని గ్రీస్తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇప్పుడు కొత్త పుకార్ ఏంటంటే అదాని పోర్ట్ ఇంకోటి ఏదో గ్రీస్ లో కొంటాడు అని ఒక పుకార్ కూడా ఉంది ప్రస్తుతం. అది ఇంకా కన్ఫర్మ్డ్ కాదు కానీ అన్నమాట. ఈ ఓకే. ఐమెక్ వెళ్ళి ఆ గ్రీస్ లో ఉండే ఆ పోర్ట్ లో కలుస్తుంది. ఆ దానికి తగ్గట్టుగానే అదాని ద్వారా ఈ హైఫా పోర్ట్ ని కొనిపించారు. ఎక్కడంటే సో ఇజ్రాయెల్లో. మీరు ఇందాక దీన్ని జస్ట్ కంక్లూడ్, ఇది మీరు ఈ రెండు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు ఉమ్. కరెక్ట్ ఈ మధ్యలో ఉమ్. ఉన్న ఆర్మేనియా అండ్ గ్రీక్ కి ఇన్ఫ్లుయెన్స్ ఇండియా తెచ్చేసుకుంది. అంటే ఈ రెండు తెచ్చుకుంది రూట్ల యా తెచ్చుకుంది. యా ఉమ్. చాలా తెచ్చుకుంది. ఇంట్రెస్టింగ్ ఉంది అది. అంటే మనం ఉమ్. బొమ్మ చూస్తే కానీ అర్థం కాదు. సో ఉమ్. నెక్స్ట్, వెల్, ఉమ్. రష్యా, చైనా ఇది మనం ఆల్రెడీ మాట్లాడాము. దే ఆర్ అవును. బిహైండ్. ఉమ్. అండ్ యూరోప్, వాషింగ్టన్ ఇప్పుడు. అమెరికా. ఇంకా అమెరికా ఇందులో చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాప్, ఆ మ్యాప్ లో మీరు సో కింద మొత్తం ఎల్లో ఇదే ఏరియా మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఉంది ఆ అందరూ. అందరూ. ఇప్పుడు అందరి ఈ కళ్ళు. మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఎల్లో రోడ్ ఆల్రెడీ ఉన్నవి అవి. బాకు అంటే అజర్బైజాన్ నుంచి జార్జియాకి తిబిల్సి, ఆ, Hmm. టర్కీలోకి అవన్నీ అది ఆల్రెడీ ఉన్నవి. అవన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ కింద ఎల్లో లైన్ ఉంది చూసారా, ఆ Hmm. చిన్న ఎల్లో లైన్ ఒకటి ఉందే, ఆర్మేనియాకి అడుగున ఉన్న బార్డర్ టు ఇరాన్ దగ్గర ఉంది. అది కరెక్ట్గా చెప్పాలంటే మీకు అది ఎవరు కట్టారనుకుంటున్నారు? అది దాన్ని ట్రిప్ ఇనిషియేటివ్ అంటారు. ట్రంప్ రూట్ ఫర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. ఇదే కదా. అది కాదు, మీరు కింద సైడ్ సార్, అది మీరు ఇక్కడ. ఎల్లో లైన్ మీద పెడతారు, అది ఆరెంజ్ లైన్. ఓ బాయ్. అది ఓకే. అది ఇంపార్టెంట్ అన్నమాట. ట్రంప్ గారు కట్టించారా ఇది? ఆ ట్రంప్ రూట్ ఫర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. నేను ఇందాక చెప్పా కదా, ఆర్మేనియాకి అజర్బైజాన్కి మధ్య ఫ్రెండ్షిప్ దాని కింద అది పెట్టించారు అని. అది చాలా చాలా ఇంపార్టెంట్ అదనమాట. అది అన్నమాట. అది దాని ఫినాన్స్ కూడా వీళ్ళే చేస్తున్నారు అక్కడ. మిలిటరీ ఇప్పుడు ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే ఇరాన్ తోటి కనుక వీళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది అనుకో, వీళ్ళకి ఆ ఆ రూటు ఇరాను సాధ్యమవుతుంది. నాకు నవ్వు కుదురుతుంది. వస్తుంది. అది అంటే కుదుర్చాలి అసలు. అంటే అమెరికాకి ఇరాన్కి కుదరటం. ఓకే. ఎందుకు ఫ్రెండ్షిప్ అంటే ఏముందండి, వాళ్ళ ఒరిజినల్ బిజినెస్. ప్లాన్ ఏంటంటే ఈ రెజైమ్ ని మార్చి కొత్త రెజైమ్ ని తెచ్చుకుని అది ఏదో చేసేయాలని కదా. అంటే అక్కడ ఉన్న వాళ్ళ ప్రభుత్వం మారి మీకు దాసోహం అంటే ఫ్రెండ్షిప్ అయిపోతుంది. అయిపోతుంది. ఆ తర్వాత ఇంకేముంది, అంత డబ్బు ధనమయం అదేదో ఉంది కదా. ఓకే. అది మన తెలుగు సినిమాలో చెప్పినట్టు అంతా అన్నమాట. తైలంలోనే ఉంది. అది సో అది ఫైనాన్స్ కూడా చేశారు వాళ్ళు. మిలిటరీని డిగ్రేడ్ చేసి యా. ఇరాన్ ఇన్ ద సౌత్ లో చేసి గ్లోబల్ ఫ్రైట్స్ ఉంటాయి అంటే ఇవి షిప్పులన్నిటినీ ట్రిప్పులన్నిటికీ. వాళ్ళు షిప్, ట్రైన్, రోడ్లు అలా కన్వర్ట్ చేసుకునేటట్టు పెట్టుకున్నారు. ట్రాన్స్ కాస్పియన్ రూట్ అది అన్నమాట వాళ్ళు పెట్టుకుంది అది. అది సో వాళ్ళు కూడా దే ఆర్ ప్లేయింగ్ దేర్ గేమ్. అది అసలు అది ఒరిజినల్. ఇదంతా అయిపోయింది. ఈ పార్ట్ ని ఈజీ చేయాలంటే కాస్పియన్ సీలోకి హోల్డ్ కావాలి. కాస్పియన్ సీలో ప్రస్తుతం అమెరికాకి హోల్డ్ లేదు అన్నమాట. సో అది ఇరాన్ కనుక ఫ్రెండ్లీ కంట్రీ అయితే అది హోల్డ్ వస్తుంది. కంప్లీట్ అది అమెరికా గేమ్ ప్లాన్ అన్నమాట ఇక్కడ. గేమ్ ప్లాన్. అంటే దాంతో చైనాను కూడా నొక్కేయచ్చు. నోకేయచ్చు అది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ మొన్న జరిగిన 15 రోజుల ఇది అంతా ఉత్తదే అంటారు ఇది. అవన్నీ మధ్యలో ఉత్తదంటే ఏది ఉత్తది కాదు.
అంటే అనుకున్నట్టు జరగవు కదా. మేము ఇరాన్ని మేము బాంబులు వేయట్లేదు, వాళ్ళు కూడా మమ్మల్ని ఏం చేయట్లేదు అని ఏదో సీజ్ ఫైర్ అన్నాడు. ఆల్రెడీ డిక్లేర్ చేశాడు ఆయన. అది ఉమ్, ఉమ్, మళ్ళీ మళ్ళీ గొడవలు మొదలైనాయి. అది ఉమ్. ఓకే. సో మరి ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ రౌట్ల గురించి మొత్తం చెప్పారు. యుఎస్ ఒకవైపు, ఇండియా ఒకవైపు, రష్యా, చైనా ఇంకోటి, యూరోప్ ఉమ్, ఇంకో వైపు ఉంది. ఉమ్. వేరే దేశాలు అంటే ఇంకా టర్కీ అలాంటి వాటి పరిస్థితి ఏంటి? టర్కీ గురించి ఎందుకండి మధ్యలో? దాన్ని ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు? అసలు మీరు టర్కీ దానికి అసలు మరి టర్కీ అది ఈ టర్కీ సెంటర్లో ఉంది కదండి అది. అది ఎక్కడ సెంటర్లో ఉంది చెప్పండి? అజర్బైజాన్ అటు సైడ్ ఎక్కడో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఇక్కడ దాని అది అక్కడ పక్కనే అది ఉంది. అది టర్క్మెనిస్తాన్, అది టర్కీ కాదు. సారీ సారీ, నేను ఇది రాంగ్ ఉన్నాను. ఉమ్, ఇక్కడ వస్తుంది అది. టర్కీకి ఇప్పుడు టర్కీతో కాదు, సంబంధం లేదు ఇక్కడ. కానీ ఈ టర్కీ వాళ్ళు ఉమ్. ఇటువైపు అర్మేనియాని పుల్లబెడుతున్నారు. ఎందుకంటే టర్కీ వాళ్ళు టర్కీ అర్మేనియా ఉంటది అవన్నీ. టర్కీ అంత ఎక్స్ట్రా వెళ్ళి చేసే అంత ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఫండమెంటల్ మిస్ అవుతున్నారు. ఇక్కడ ఫండమెంటల్ ఇస్ కాస్పియన్ సీ. కాస్పియన్ సీ చుట్టూరా ఉన్న కంట్రీలు ఏమిటి? నేను అడిగింది ఏంటంటే దీంట్లో ఇది రూట్ అండి, మీరు చెప్పింది ఇందాక పైనుంచి రూట్ కాదు, అది జియోగ్రఫీ. రూట్ అనేది జియోగ్రఫీ ఇంకా కింద నుంచి వెళ్తది. బట్ ఇక్కడ టర్కీ కూడా కొంత హోల్డ్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. టర్కీకి హోల్డ్ ఉంటే అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు ఒకటి అన్నాడు వెనకట్లో అన్నమాట. సో టర్కీ లేదంటారు దీంట్లో. ఇప్పుడు మీరు టర్కీలు ఇవన్నీ మాట్లాడద్దు. సిరియా తెచ్చారు ఇందాక, అవన్నీ ఈ కాన్సెప్ట్లో అవన్నీ లేవు. ఇక్కడ ఉన్నదల్లా చైనా, రష్యా, అమెరికా, యూరోప్, ఇండియా, అంతే. అంతే. ఓకే. ఉమ్. సో వెల్, జస్ట్ మరి ఫైనల్గా మీరు చెప్పాలంటే భారతదేశము చివరికి సింప్లీ అంటే బై, నేను ఇది ఒక స్టేట్మెంట్ అనుకోండి, ఎంగేజింగ్ అర్మేనియా, ఎంగేజింగ్ గ్రీస్ మిలిటరీ ప్రెజెన్స్ పెంచుకుంది అని అంటారా? పెంచుకుంది అవును. అక్కడ మీకు ఇంకోటి చెప్పాలి ఏంటంటే, మీరు మరి ఆ ఇంకో రకంగా క్వశ్చన్, చూస్తే టర్కీ అవతల అది గ్రీసు. టర్కీ కింద ఉంటుందండి. అదే గ్రీస్ కి అంటే ఇంకా మెడిటరేనియన్ సీ లెక్క మీకు. ఓకే. సో మనకి మెడిటరేనియన్ సీ ఇండియాకి, ఇక్కడ ఇండియాకి టర్కీకి పడదు. ఓకే, దాంతో పడదు, అస్సలు పడదు. పడదు పడదు పడదు. దాని గురించి అసలు మీకు టర్కీ పిచ్చి ఎందుకు పట్టింది వాళ్ళు ఉన్నట్టుండి? ఎందుకంటే అది అదే రీజియన్ లో ఉంది కాబట్టి. ఆ రీజియన్ లో లేదు, అది పక్కన ఉంది. బట్ స్టిల్ వాళ్ళు ఇప్పుడు గ్రీస్ ఎక్కడుందండి? గ్రీస్ గురించి చూసుకోండి మీరు. గ్రీస్ ఏమో మెడిటరేనియన్ సీ లోకి వస్తుంది. అది మీరు ఇక్కడ అక్కడుంది. మన వాళ్ళు గ్రీస్ తోటి లింక్ ఏంటంటే ఐమెక్ లింక్. మీరు కాస్పియన్ సీ లింక్ మాట్లాడేటప్పుడు అవన్నీ మాట్లాడుతున్నారు. మీరు గ్రీస్ తోటి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు? అంటే ఇప్పుడు ఒక రోడ్ ఇటు వెళ్తుంది, ఇంకోటి కింది నుంచి వెళ్తుంది కాబట్టి కింది నుంచి పోయే మెడిటరేనియన్ అది దానికి దీనికి సంబంధం లేదు, అది ఐమెక్. అది ఓకే. దట్ ఈస్ ఎ డిఫరెంట్ రూట్. అదంతా కమోడిటీస్ సో నెట్టుకోవడానికి దీని కావాల్సిన రూట్. ఈ పైన ఏం లేదు, మెయిన్ ఇదే అంటారు, ఈ రెడ్ అక్కడ రోడ్. చైనా, ఇప్పుడు మీరు ఐమెక్ ఏమో ఇండియా కంట్రోల్లో ఉంటుంది. ఇండియా, అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. పైన కాస్పియన్ సీలోకి అసలు అమెరికా హ్యాండ్ లేదు ఫుల్గా. ఇండియా హ్యాండ్ అస్సలు లేదు. ఎవరి హ్యాండ్లో ఉంది అది? ఓన్లీ చైనా అండ్ రష్యా హ్యాండ్స్లో ఉంది అన్నమాట కాస్పియన్ సీ. ఇప్పుడు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? కాస్పియన్ సీలోకి ఫుల్ హోల్డ్ అమెరికా తెచ్చుకోవటం కోసం జరిగింది. ఎలా వస్తుంది? ఇరాన్ కనుక ఫ్రెండ్లీ రిజైమ్ వస్తే ఇరాన్ పైన, ఇరాన్ బార్డరే కాస్పియన్ సీ, అప్పుడు అమెరికాకు హోల్డ్ వస్తుంది. అమెరికాకు ఒకవేళ ఇరాన్ ద్వారా హోల్డ్ వచ్చే ముందు దానికి ఇంకా కావాల్సింది ఏంటి? అజర్బైజాన్, అర్మేనియా కొట్టుకోకుండా ఉండటం. వాళ్ళిద్దరు కొట్టుకోకుండా ఉండటానికి ఏం చేశారని చెప్పాను? ట్రంప్ ఇనిషియేటివ్ అని చెప్పి, ఆ ట్రంప్ గారి లైన్, ఆ ఎల్లో అది ఆరెంజ్ లైన్ తోటి ఉన్న రోడ్ వేశాడని కూడా చూపించాను మీకు. అది ఇక్కడ కాస్పియన్ సీ, ఈ ఇరాన్ తోటి ఉండే కాస్పియన్ సీ యొక్క యుద్ధం యొక్క మొత్తం రీజన్ అది. కాకపోతే ఇందులో మరి వేరే వాళ్ళ వ్యూహాలు ఏముంటాయి అది కూడా చూసుకోవాలి కదా మనం. ముఖ్యంగా చైనా, చైనా అవన్నీ ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా, ఇండియా మరియు యూరోప్ మార్గాలు నియంత్రించడానికి వాటి వ్యూహాలు ఏమిటో కూడా చూసుకోవాలి కదా మనం. అంటే దాన్ని అక్కడికి వచ్చేటప్పటికల్లా ఇప్పటి వరకు ఏమైంది అనే స్టేటస్ కూడా చూసుకోవాలి. యుద్ధాలు ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఇట్లా కాదు, సుదీర్ఘంగా సాగుతుండటంతో యుద్ధం చేసి పద్ధతి ఉంది చూసారా, అసమాన పద్ధతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంగ్లీష్లో దాన్ని అసిమెట్రిక్ మెథడ్స్ అంటారు అనమాట.
దేశంలో ఏమవుతోంది అంటే యుద్ధం కంటే కూడా ఎక్కువగా వీళ్ళు దేశ ఆర్థిక వ్యవస్థని నష్టం చేయటం అనేది జరుగుతోంది, ప్రాణ సో నష్టం కంటే కూడా. యుద్ధానికి లాగి యా, డబ్బులన్నీ ఖర్చు పెట్టి డబ్బులు లేని వాడి కింద చేస్తారు. చేయటం అనేది జరుగుతోంది, అది ఇప్పుడు జరుగుతోంది అప్పుడు అన్నమాట. డిపెండెన్సీ వస్తుంది. అది ఈ ఇందులో మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఏంటంటే, అమెరికా ఏం చేసింది, టారిఫ్స్ని పాడింది. చైనా ఏం చేసింది దీన్ని చేయడం కోసం, ఆ రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయే అన్ని దానికి ఉన్న యాక్సెస్, అక్కడి నుంచి నేను చెప్తోంది అది అసలు కీ పాయింట్, వేరే వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేసింది అన్నమాట. అందుకని ఈ కాస్పియన్ సీ అనేది ఒక ఒక సముద్రం లేటెస్ట్ మాత్రమే అంటారు. కాదు, అది భవిష్యత్తు అని దీన్ని బట్టి మీ సమ్మరీ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఇంకొక కిటుకు ఉందన్నమాట. ఇప్పుడు చైనా కూడా ఏమైపోయిందంటే, తన ఎకానమీ ఏం బాగోలేదు, అహంకారాన్ని బాగా పైన పెట్టుకుంది. చైనా ఏం చెయ్యొచ్చు అనే చెప్తున్నాను, ఎందుకంటే చైనాకి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు అమెరికా ఈ విషయంలో. అవును. సో దానికి ఇంకొక ఇండియా లాంటి కంట్రీని కంప్లీట్గా అమెరికా సైడ్కి వెళ్ళిపోకుండా చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. అందుకనే అది ఈస్టర్న్ లడక్ నుంచి వెనక్కి దిగింది అన్నమాట. ఇంకా కొంచెం బారోహటి, సిక్కిము, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్లో వాటిల్లో అది వెనక్కి తగ్గితే ట్రేడ్ మీద ఇండియా తోటి ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే దానికి మలక్కా స్ట్రైట్స్, గల్ఫ్ ఆఫ్ ఐడన్ వరకు ఉండే చోట కాస్త ఫ్రీగా దాని షిప్స్ అవన్నీ ఇండియా ఇండియా భయం లేకుండా తిప్పుకోగలుగుతూ ఉంటుందన్నమాట. అట్లాంటివి, అట్లాగే రష్యా కూడా. అట్లాంటి చేంజెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి దీని వలన అన్నమాట. అది రష్యా కూడా భారతదేశం మీద కాస్త ఆధారపడి అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇట్లాంటి వాటిలోనే కొన్ని మిస్టేక్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు యూరోప్ ఉందనుకోండి, యూరోప్ తోటి అసలు అమెరికా ఈ లెవెల్లో కొట్లాట పెట్టుకోకుండా ఉంటే ఈ మొత్తంలో యూరోప్ హెల్ప్లో ఉండేది. ఇప్పుడు యూరోప్ ఏమైపోయింది, యూరోప్ కూడా ఇండియా మీద పిగ్గీ బ్యాక్ చేసుకోవాలనుకుంటుంది, అందుకే ఐమెఫ్ మీద ఆయన వాటి ఇప్పుడు మీద. మోడీ గారు అక్కడ ప్రస్తుతం ఇటలీలో ఉన్నాడు, మొన్న ఇట్లే నార్వేకి అయిపోయింది, వెళ్ళాడు. వచ్చేసరి తిరిగి వచ్చేయటం అయిపోయింది ఆ, ఇండియాకి అన్నమాట. అన్ని దేశాలన్నీ తిరిగారు కదా ఆయన. అది సో సో ఫ్యూచర్ ఫైనలీ ఈజ్ నేను ఈ చెప్పేది అది. ఈ బైజాన్, తర్కమిస్తాన్, కజకస్తాన్లతో ప్రపంచంలో ట్రేడ్స్ నడుస్తున్నాయి అంటారు. అది ఇదంతా కూడా సింపుల్గా చెప్పాలంటే, ఇంకో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా మన కంక్లూజన్ కింద, Yeah. కాస్పియన్ సీ చుట్టూరా ఉన్న కంట్రీలు ఉన్నాయి చూసారా, స్థాన్స్, Mm. వాటిల్లో చాలా గ్రీన్ ఎనర్జీకి కావాల్సిన ఈవీ కార్లు, వాటికి కావాల్సిన మినరల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. అది కూడా ఎనర్జీనే, గుర్తుంచుకోండి, అవి ల్యాండ్ చాలా మీద ఉన్న ఎనర్జీ. ఈ పెట్రోలియం ఇవన్నీ తిప్పడానికి సీల్లో నదుల మీద, అదే సముద్రాల మీద తిప్పుకోవడం అయిపోయింది. ఈ చైనా ఏం చేస్తుందంటే వాటిల్లోంచి, ఈ కాస్పియన్ సీలోంచి ట్రైన్లు, కార్లు, లేకపోతేనేమో బోట్స్ తోటి వాళ్ళు మా హ్యాపీగా వేరే వాడి అడ్డం లేకుండా ట్రేడ్ చేసుకోగలుగుతున్నాయి రష్యా అండ్ చైనా అన్నమాట. సో అవి అందులో నేను చేయి పెట్టకపోతే ఎలా, వాళ్ళని పెద్దవాళ్ళు అయిపోతారు, చైనా ఇంకా పెద్దదైపోతుంది అని చెప్పి ఇరాన్ని కొట్టాలి అని పెట్టుకున్నారు ఇజ్రాయెల్, అమెరికా కలిసి. అప్పుడు ఇరాన్లో కనుక ఫ్రెండ్లీ రిజైమ్ వస్తే, ఇరాన్కి చాలా పెద్ద బార్డర్ ఉంది కాస్పియన్ సీ. కాస్పియన్సీకి. ఆ కాస్పియన్ సీలోకి వెళ్ళటం మొదలెట్టిన తర్వాత యూరోప్లోంచి వాళ్ళ రూట్స్ వేసుకోవటం కోసం అని చెప్పి ట్రంప్ ఇనిషియేటివ్ అని చెప్పి అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య ఒక చిన్న ఫ్రెండ్షిప్ తెప్పించి ఆ కింద ఉండే చిన్న దాని మీద ఇరాన్ పైనే ఒక చిన్న రోడ్డు వేయించారు అన్నమాట. అది వేస్తూ ఉన్నారు ఇంకా అన్నమాట. సో ఈ కాస్పియన్ సీలోంచి ఆ రోడ్డు ద్వారా వాళ్ళు మళ్ళీ జార్జియా అటు సైడ్ నుంచి అవన్నీ ఫ్రంట్ ఇంకా పైన రోడ్లు, అదే ట్రేడ్ రూట్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా జరగాలంటే, అక్కడికి ముందు వెళ్ళాలంటే వాళ్ళకి ముందు ఫ్రెండ్లీ ఇరాన్ కావాలి. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఫ్యూచర్ చెప్తుంది, కానీ టార్గెట్ మటుకు కాస్పియన్ సీ ఇక్కడ. గాట్ ఇట్. వండర్ఫుల్ అండి. సో అది శ్రోతలకి, ప్రపంచంలో యుద్ధం అక్కడ అవుతుంది కానీ అసలు విషయం ఇక్కడ ఉందని చెప్పారు రమణ గారు. కాస్పియన్ సీ, ల్యాండ్ లాక్డ్ ఉన్న కంట్రీస్, దాని చుట్టుముట్టు. ధన్యవాదాలు రమణ గారు. ధన్యవాదాలండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. Mind Media, the voice of India.